ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతూ గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతూ గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద పెట్టావు గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? ఏమీ గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతూ గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నవ్వ గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన విత్తనం పెరుగుతుంది గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన పెరుగు తొడుకుండి గుర్తులేదా? ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 కింద వేసిన పెరుగు తొడుకుంది స్వామి. ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన పెరుగు తొడుకుంది స్వామి. ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన పెరుగు తొడుకుంది స్వామి. ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుంది. మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన పెరుగుకుంది స్వామి. ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన పెరుగు తొడుకుంది స్వామి. ఏమో ఈ రోజు రోజుకి నీ కడుపు పెరిగిపోతుందేంటి? మూడొచ్చి నువ్వు 3 నెలల కింద వేసిన పెరుగుంది స్వామి. హరే, నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపుతారు 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపుతలకి కలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపు తర్వాత 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపు నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తాపు తర్వాత 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తర్వాత 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపు తర్వాత 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు తమ్ముడి పాలు తాపు తర్వాత 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపు తర్వాత 9 నెలత. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు 9 నెలలకి నీకు నేను పాలిస్తా. నాకు పాలు ఇస్తావా? ముందు నీ తమ్ముడి పాలు తాపు తర్వాత 9 నెలలకి నీకు నేను పాలిస్తా. కిచెన్ లో బావని లెక్కలు నేర్పమన్నారు. బయాలజీ ప్రాక్టికల్ అన్నదు. మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నా. ఫిజిక్స్ అంతు ముద్దు పెట్టి చివరికి కెమిస్ట్రీతోనే ముగించాదు. బెడ్రూమ్ లో బాగానే లెక్కలు నేర్పా అన్న, మళ్ళీ ఫిజిక్స్ కి అన్నది. ఫిజిక్స్ అంటే ముట్టు చివరికి హిస్టరీతోనే ముగించాడు. బెడ్ మీద బావ నాకు బయాలజీ ప్రాక్టికల్స్ నేర్పుతూ ఫిజిక్స్ చెప్తూ ఫినిష్ 9 నెలలు చదివాను. బెడ్రూమ్ లో బావని లెక్కల్లో మన్నా బయాలజీ ప్రాక్టికల్ అన్నా, మళ్ళీ సేమ్ కేస్డీ అన్నా. బెడ్రూమ్ లో బాగానే లెక్కలు అడిగితే బయాలజీ నేర్పుతా, అంత ఫిజిక్స్ మోడలిటీ కెమిస్ట్రీ 9 నెలలు కలిసి వస్తాయి అన్నాడు. బెడ్ మీద బావ నాకు బయాలజీ ప్రాక్టికల్స్ నేర్పుతూ ఫిజిక్స్ చెప్తూ కెమిస్ట్రీతో ఫినిష్ చేశాడు. రిజల్ట్ 9 ఎలా తెలుస్తారన్నాడు. బెడ్ మీద బావ నాకు బయాలజీ ప్రాక్టికల్స్ నేర్పుతూ ఫిజిక్స్ చెప్తూ కెమిస్ట్రీతో ఫినిష్ చేశాడు. రిజల్ట్ 9 నెలలు తెలుస్తాయి అన్నాడు. బెడ్రూమ్ లో బావని లెక్కల దిగిడి బయాలజీని నేర్పుతా అంటూ ఫిజిక్స్ తో 9 నెలలు రిజల్ట్స్ వస్తాయి అన్నాడు. బెడ్రూమ్ లో బావని లెక్కలెట్టి బయాలజీ నేర్పుతా అంత ఫిజిక్స్ మోడలిటీ కెమిస్ట్రీతో ముగిన్నాడు.
బెడ్రూమ్ లో బావని లెక్కలెట్టి బయాలజీ నేర్పుతా అంత ఫిజిక్స్ మోడల్ ఎట్టి కెమిస్ట్రీతో ముగిన్నాడు. బెడ్రూమ్ లో బావని లెక్కలేపన్న బయాలజీ ప్రాక్టికల్ అన్న ఫిజిక్స్ అంటూ పెట్టేసరికి కెమిస్ట్రీతో ముగించాడు. బెడ్రూమ్ లో బావని లెక్కలు నేర్పమన్నా బావేమో లెక్కలు కాదు ఇక్కడ బయాలజీ ప్రాక్టికల్ అన్నాడు. అంతే ఒక్కొక్కటే ఊడదీస్తూ లెసన్ మొదలెట్టాడు. నా మరిదిని పడగదిలో బోధన చేయింపమని అడిగాను. అతను బయాలజీ ప్రాక్టికల్ అన్నాడు. తర్వాత నేను ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ గురించి చెప్పాను. అతను బెడ్రూమ్ లో బావని లెక్కలు నేర్పమన్నా లెక్కలు కాదు ఇక్కడ బయాలజీ ప్రాక్టికల్. అంతే ఒక్కొక్కటే ఓడదీస్తూ లెసన్ మొదలెట్టాడు. నేను యుద్ధం నుండి తిరిగి రాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకో. అలాగే రాజపుత్తబోయే మా బిడికి పేరే పెట్టుకుంటాము. నేను యుద్ధం నుండి తిరిగి రాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకో. అలాగే రాజపుత్తబోయే మా బిడికి పేరే పెట్టుకుంటాము. నేను యుద్ధం నుండి తిరిగి రాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకో. అలాగే రాజపుత్తబోయే మా బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాము. ఏంటి చింతకాయలు అంతగా ఎందుకు తిన్నావు? నీకు తెలియట్లేదా నీ చిత్తకొట్టుడు పుణ్యమా అంటూ తల్లినైతున్నాని. ఏంటి చింతకాయలు అంతగా ఎందుకు తింటున్నావు? నీకు తెలియట్లేదా నీ చిత్తకొట్టుడు పుణ్యమా అంటూ తల్లినైతున్నాని. ఎన్ని చింతకాయలు ఎందుకు తింటున్నావు? నీకు తెలీదా నే చిల్లక కొత్తుడు పుణ్యమా అని నేను తల్లి కబోరునను. అందుకే తినబుద్ధి అవుతుంది. బావా నా కొబ్బరి లవ్స్ తినిపిస్తావా? లవ్స్ తిన్నాక నా లవంగం చీకుతావా? బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా? తినిపిస్తలే కానీ తిన్నాక నీ బ్లౌజ్ పనిస్తావా మరి? బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా? తినిపిస్తలే కానీ తిన్నాక నీ బ్లౌజ్ పనిస్తావా మరి? బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా? తినిపిస్తలే కానీ తిన్నాక నీ బ్లౌజ్ పనిస్తావా మరి? బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా? తినిపిస్తలే కానీ తిన్నాక నీ బ్లౌజ్ పనిస్తావా మరి? బావా నాకు మమ్మిది పండు ఇచ్చి నా పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చి నా పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివ్వు తీపులు తగ్గుట ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చి నా పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివ్వు తీపులు తగ్గుట ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చి నా పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చి నా పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుతా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివ్వు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు. పిండనివు తీపులు తగ్గుటా ఇద్దరికి. బావా నాకు జిలేబీ ఇచ్చిన జిల తీర్చుతావా అంటున్నాడు. తీసుకో అలాగే నీ జిల తీర్చుకో మరి. ఓయ్ పండు తినాలంది ఇస్తావా? మమిడి పండు అయితే ఇప్పుడే ఇస్తా. నా పండు కావాలంటే నాకు ఒక చాటుని నువ్వే కొడుకో. బాహా పొలంలో నీళ్ళు పరిస్తా ప్లీజ్. నీ పొలంలో పాలంటే పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు అరగా. బావా పొలంలో నీళ్ళు పరిపరిసిన బోరం నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. బా పొలంలో నెల్లు పరిస్తా నీ ప్లీజ్. పొలంలో నీళ్లు పాలంటే నా బోరం చేసి పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. బా పొలంలో నెల్లు పరిస్తా నీ ప్లీజ్. పొలంలో నీళ్లు పాలంటే నా బోరం చేసి పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. బావా పొలంలో నీళ్ళు పరిస్తా నీ పొలంలో నీళ్లు పాలంటే నా బోరం చేసి పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. ప్లీజ్. బాబా పొలంలో నీళ్ళు పరిస్తావా నీ ప్లీజ్. పొలంలో నీళ్లు పాలంటే నా బోరం చేసి పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. బాబా పొలంలో నీళ్లు పరిస్తా. నీ పొలంలో నీళ్లు పాలంటే నా బోరం చేసి నీ పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. బాబా పొలంలో నీళ్లు పరిస్తావా. నీ పొలంలో నీళ్లు పారాలంటే నా బోరం చేసి నీ పొలంలో నా పైప్ పెట్టాలి, తెరిచిపెట్టు త్వరగా. బావా నాకు బండి ఎక్కాలని ఉంది. పైన కావాలా కింద కావాలా? నీ పైన బర్తీవ్ బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా. బావా నాకు బండి ఎక్కాలని ఉంది. పైన బతకావాలా కింద బతకావాలా? పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా. బావా నాకు రైలు ఎక్కాలని ఉంది. పైన బర్త్ కావాలా కింద బర్త్ కావాలా? పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా. బావా నాకు రైలు ఎక్కాలని ఉంది. పైన బర్త్ కావాలా కింద బర్త్ కావాలా? పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా. బావా నాకు రైలు ఎక్కాలని ఉంది. పైన బతకావాలా కింద బతకావాలా? నీ పైన బతివ్వా. పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా. బావా నాకు రైలు ఎక్కాలని ఉంది. పైన బర్త్ కావాలా కింద బర్త్ కావాలా? నీ పైన బతివు బావా. పెట్టు మరి. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కాని రాత్రి నా అరిసిలేవ్. ఇప్పుడే పడా నీ అరైస్ నాకుద్దా. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండే. నేమే కాని రారి మొద్దులే. ఇప్పుడే పడి నీ అరైస్ నాకుద్దా.
అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కానీ రాత్రి నువ్వు నా రైస్ నాకివి. ఇప్పుడే పదా నీ అరిసి నాకు తవ్వు. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కానీ నువ్వు నా రైస్ నాకి. ఇప్పుడే పడదా నీ అరైసి నాకు తనే. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కానీ రాత్రి నువ్వు నా రైస్ నాకివి. ఇప్పుడే పదా నీ అరైసి నాకు తవ్వ. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కానీ రాత్రి నువ్వు నా రైస్ నాకి ఉప్పు సరిపోద్దిలే. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కానీ రాత్రి నువ్వు నా రైస్ నాకి తింటూ సరిపోద్దిలే. అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది. నిజమే కానీ రాత్రి నువ్వు నా రైస్ నాకి తింటే ఉప్పు సరిపోద్దిలే. బావా నాకు పండ్ల రసం తాగాలని ఉంది. నా పండ్ల రసం కావాలంటే నువ్వే పిండాలి. బత్తాయి రసం కావాలంటే బుత్తలో ఉన్నాయి, నేను పిండిస్తా. కిచెన్ లో కూడా రిస్క్ ఉందా? బావా నాకు పండ్ల రసం తాగాలని ఉంది. నా పండ్ల రసం కావాలంటే నువ్వే పిండాలి. బత్తాయి రసం కావాలంటే బుత్తలో ఉన్నాయి, నేను పిండిస్తా. కిచెన్ లో కూడా రిస్క్ ఉందా? ఈ చీర వద్దు, వేరే డిజైన్. పట్టు చీర కోసమా? పట్టు చీర కాదు, పక్కింటి ఆవిడకి అసూయ పుట్టించే చీర కావాలి. షాపింగ్ ఒక యుద్ధం సార్. బావా పువ్వులు కుట్టాలి, సూదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వుల్లో నా సూది గుచ్చనిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూడి గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూడి గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూడి గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూది గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూది గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూడి గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ ఈ నీ పువ్వులో నా సూడి గుచ్చినిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ నీ పువ్వులో నా గుణపం పెట్టనిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా. కానీ పువ్వులు పెట్టి మీద ఎక్కి నీ పువ్వులు నా గుణ పెట్టనిస్తావా మరి? బావా పువ్వులు కుట్టాలి, సుదిలో దారం ఎక్కిస్తావా? తప్పకుండా ఎక్కిస్తా. కానీ పువ్వులు నా గుణపం పెనిస్తావా మరి? నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు ఎప్పుడే ఇస్తా, పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు తల్లిని చేయి. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలని తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. నాకు పాలు కావాలి. నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా, నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు. యమ్మీ నాకు గ్లాస్ మిల్క్ ఇస్తావా? చెప్పు. నువ్వు బఫలో నీకు ఒక బాబు, మరీ గ్లాస్ మిల్క్ ఇస్తాను. పాల గ్లాస్ ఇవ్వగలవా? చెప్తే ఎందుకు ఇవ్వను? ఎర్రావు పాలు కావాలంటే వెంటనే ఇస్తా. పాల గ్లాస్ ఇస్తావా? ఎంత పాలం కావాలి? ఆవుదు పట్టితే 9 నెలలి ఒక పాల గ్లాస్ ఇస్తా. వాడి పిల్ల అమ్మగారింటికి వెళ్ళిందని నాకేం తెలుసు? సరదాగా భయపెడదామని రూమ్కెళ్తే ముందు వెనకాలదని వదిలాడి నొప్పిగా ఉంది. వాడి పెళ్ళాం అమ్మ గారింటికి వెళ్ళిందని నాకేం తెలుసు? సరదాగా భయపడమని రూమ్కెళ్తే ముందు వెనకాల దున్ని వదిలాడి నొప్పిగా ఉంది. వాడి పెళ్ళ అమ్మ గారింటికి వెళ్ళిందని నాకేం తెలుసు? అయ్యో పాపం. సరదా భయపడమని బెడ్రూమ్ని వదిలాడి నొప్పిగా ఉంది. వాడి పెళ్ళం అమ్మగారింటికి వెళ్ళిందని నాకేం తెలుసు? అయ్యో పిఏపిఎం. సరదాగా భయపెడదామని బెడ్రూమ్కి వెళ్ళగానే నన్ను మాత్రం కసిగా దున్నేశాడు. బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డెప్పనిస్తావా అన్నాడు. చలిగా ఉందని బావ టీ పెట్టమని అడిగాడు. పెడతాలే గాని టీ తాగాక నాకు టీ కాయేస్తావా బావా అని అడిగాను. చల్ల చల్లగా ఉంది, నువ్వు తేయా చేస్తావా? నేను చేస్తాను. నా తేయ తగిన తర్వాత నా చల్ల తగ్గడానికి నేను వ్యాక్సినేషన్ ఇస్తావా? చలి బాగుంది. టీ పెడతావా? పెడతాను. నా టీ తాగాక నీ టీకా వేస్తావా? నాకు చలి తగ్గుతుంది. న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటారా? బయట అందరికీ పార్టీలు జరుగుతుంటే బావు, బెడ్రూమ్లో మాత్రం ఇక నుండి మాకు రాత్రంతా అరుపులేలా. మరదల నాకు దాహం వేస్తుంది, నీళ్ళు తప్పుతావా? నీళ్లు తాగాకుండా ఇప్పుడు నా బావిలో రసం నీ తమ్ముడికి తాపుతా మరి. బావా బజార్ నుండి బాదం హల్వా తెస్తావా అని అడిగాను. పడకపై కొట్టుకుంటే చాలా హల్వా వస్తుందని అతను చెప్పాడు. అందుకే నేను సిద్ధంగా ఉన్నాను అన్నాను. ఈరోజు టిఫిన్ ఏంటి? బ్రెడ్ జామ్. అదేంటి ఈరోజు స్పెషల్గా? రాత్రి నువ్వు బెడ్ మీద నా జామ్ తినావు కదా, అందుకే ఇది రిటర్న్ గిఫ్ట్. బావ చెరుకు గడ గట్టిగా ఉంది. నా గడ పెడత నోట్లో మెత్తగా ఉంటది.
బావ చెరుకు గడగట్టిగా ఉంది. నా గడ పెడత నోట్లో మెత్తగా ఉంటది. చెరుకు గడ చాలా గట్టిగా ఉందనంటే బావ నా గడ చాలా మెత్తగా ఉంటుంటుంది, కావాలంటే నోట్లో పెట్టుకొని చూడు అన్నాడు. మెంతుడు బావ చెరుకు గాఢ గట్టిగా ఉంది. నా గడ పెడత నోట్లో మెట్టగా ఉంటది.